మద్యం ప్రియుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పెషల్ ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఇది తాగుబోతు రాష్ట్రం కాదు. ఇక ఎంత మంచి ఏర్పాట్లు చేస్తూ వినిపిస్తాయి. ఇప్పుడు మద్యం ప్రియుల కోసము ప్రభుత్వము ప్రత్యేక ఏర్పాట్లు ఏం ఏర్పాట్లు చేస్తుందో ఇక ఇక్కడ చూడండి ఒకసారి. మీకు ఇంకో న్యూ ఇయర్ వేడుకల పైన పోలీసుల ఫోకస్, ఇది ఇందులో రాశారు కదా, ఇక్కడ ఉంది ప్రత్యేక ఏర్పాట్లకు సంబంధించింది. చూడండి ఇక్కడ రాత్రి 12 గంటల దాకా తాగండి ఊగండి అని చెప్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్. మంచి సంపాదించి పెట్టుర్రి, మాకు ఈరోజు బాగా బగ్గ తాగుర్రి, బగ్గ తినుర్రి, ఊగుర్రి అని చెప్పేసి ఇది చేస్తున్నారు. ఇంకా చూడండి రాత్రి 12 గంటల దాకా వైన్స్ ఓపెన్ ఇవాళ రాత్రికి. ఏమైనా ఇబ్బంది అయితే ఇగో ఈ నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు అంట. ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్ కూడా అంట. బాగా తాగి పిక్కటంగా తాగినాక మనం బండి తోలలేం కదా, తోలలేం కాబట్టి ఇక ఫ్రీ క్యాబ్ అంట. ఫుల్గా తాగండి, ఫ్రీ క్యాబ్లో ఎక్కి ఇంటికి పోండి. ఇది రేవంత్ రెడ్డి గారి కొత్త స్లోగన్ 31st దావత్ సందర్భంగా. పీకల దాకా తాగాలి, ఫ్రీ క్యాబ్ ఎక్కి ఇంటికి పోవాలి. ఇక చూడు ఇంకొక స్పెషల్ ఆఫర్ పెట్టాల్సి ఉంటుంది. మీ దగ్గర పైసలు లేకపోతే మీ ఇంట్లో పుస్తల తాడులు తీసుకొచ్చి కుదబెడుతుంది కూడా మేము స్పెషల్ డిస్కౌంట్లు ఇస్తున్నామని చెప్పేసి కూడా అట్లాంటిది ఒక ఆఫర్ పెట్టండి. ఎందుకంటే పైసలు లేవుగా ఎట్లా, మీరు వచ్చినాక ఏ దంద లేదు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోకి వచ్చినాక ఏ దందా నడుస్తలేదు. మరి పైసలు లేవు కదా, మీ ఇంట్లో బంగారం, చెవికమ్మలు, దుద్దులు, పుస్తల తాడులు ఏమైనా ఉంటే అవి కుదబెడితే దీని మీద ఇంత డిస్కౌంట్లు లేకపోతే ఇంత ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఇట్లాంటి ఆఫర్లు కూడా పెడితే ఆ కార్యక్రమం కూడా చేస్తారు మందు ప్రియులు. సిగ్గుండాలే కొంచెం ఇట్లాంటి ఏర్పాట్లు చేస్తేందుకు. న్యూ ఇయర్ వేడుకలతో అర్ధరాత్రి వరకు మెట్రో అంట. ఇప్పుడు క్యాబ్ ఎక్కలేనాడు మెట్రో ఎక్కిపోవచ్చు, తాగి ఎక్కిపోవచ్చు, పోత పోత మెట్రోలో వామిటింగ్ వస్తే ఓ అని కక్కొచ్చు కూడా అల్లా. ఇక ఎంత మంచి ఏర్పాటు చూడండి. ఇలా 12 గంటల దాకా మెట్రో ఉంటుందంట. తాగిపోతందుకు మనం ఫ్రీ క్యాబ్ ఉంటుందంట. దానికోసం ఈ నెంబర్కి ఫోన్ చేయాలంట. ఏం ప్రభుత్వం రా నాయన ఇది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అంట. అగో మళ్ళా ఇక్కడనేమో 12 గంటల దాకా తాగండి అని చెప్పేసి వైన్స్లకు, బార్లకు, పబ్బులకు నాకు తెలిసి 2 గంటలకో 3 గంటల దాకా ఉంటుంది పర్మిషన్లు. అవి బయటికి పెట్టరు. అవంతా పబ్బులన్నీ కూడా మళ్ళీ మన రాజకీయ నాయకుల కొడుకులు బిడ్డలే ఉంటాయి కాబట్టి. సో కాబట్టి 12 గంటల దాకా తాగండి, తెల్లవారులు ఊగండి అని చెప్పేసి ఇక్కడ అనుమతిస్తారు. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా తాగినది టెస్ట్ చేసేందుకు డ్రగ్స్ ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారంట. ప్రతి స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్లు పెడతారంట. ఎందుకంటే ఇక్కడ సంపాదించాలి ఎక్సైజ్ శాఖ నుంచి, మందమ్మేసి ఎక్సైజ్ శాఖ గల్ల నింపాలి, ఇక్కడ పోలీస్ శాఖ గల్ల నింపాలి, పోలీసు వాళ్ళ చెక్ పోస్టులు పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టి. ఇంకా చూడు హైదరాబాద్లో ఫ్లైఓవర్లు క్లోజు, ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు, ఎయిర్పోర్ట్కు వెళ్ళే వాళ్ళకే ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ప్రెస్ వేకి అనుమతి అంట. ఎయిర్పోర్ట్ వెళ్తోళ్ళకే ఓఆర్ఆర్ మీదకి అనుమతి అంట. అరే అమ్మాయి కదా ఇక్కడ పంచాయతీ. ఇప్పుడు ఆ మూల నుంచి ఈ మూల దాకా ఇంటికి ఆఫీస్కి తిరుగుతాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి వాళ్ళు అవుటర్ ఎక్కనియరా వాళ్ళని రాత్రికి? ఇట్లా ఉందన్నమాట. ప్రభుత్వము ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంది తాయితోల కోసం. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తూ ఉందంటే ఒక ఇట్లా పనిచేస్తూ ఉంది. ఇదే ఏర్పాట్లు కనుక పుసుకున కేసీఆర్ ఉన్నప్పుడు చేసి ఉంటే ఓ కొడుక పంచాయతీ ఎట్లా ఉంటుంది తెలుసా? తాగుబోతు రాష్ట్రంగా మార్చేసిండు కేసీఆర్. ఇట్లా తాగుతోళ్లకు ఫ్రీ క్యాబ్ పెట్టిండు, తాగి ఊగుతోళ్లకు మెట్రో 12 గంటల దాకా పొడిగించిండు, మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టిండు. రేవంత్ రెడ్డి ముంగల్కి వచ్చి బైక్ ముంగల్కి వచ్చి ఒకటే ఒరుతుండే. ఇప్పుడు ఒరుతందుకు పాపం బీఆర్ఎస్ వాళ్ళకేమో రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడడానికి వస్తలేదు, బీజేపీ వాళ్ళు ఏమో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. ఇక ఎంఐఎం వాళ్ళు ఉన్నా లేనా ఒక తోక పార్టీ, అది వాళ్ళతో పెద్దగా అది లేదు. సో కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని ఇంత నడుస్తున్నా కానీ ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు తాగుబోతు రాష్ట్రం కాదు, 12 గంటల దాకా అనుమతిస్తే తాగినట్టు కాదు, రేవంత్ రెడ్డి హయాంలో తాగినట్టు కాదు, అది తాగుబోతు రాష్ట్రమే కాదు. ఇప్పుడు ఈ పత్రికలకు సిగ్గులేదు కాబట్టి ఇట్లా రాస్తాయి ఇవి. ఇంకా రేపు చూడరు ఎట్లా రాస్తాయో, మద్యం ప్రియులు దంచేసిరు తాగిరని రాస్తాయి. మళ్ళా అదే కేసీఆర్ ఉన్నప్పుడు తాగితేనేమో తాగుబోతు రాష్ట్రంగా మారిపోయింది, మొత్తం ఇన్ని కోట్లు తాగిరు అని చెప్పేసి అప్పుడు రాస్తాయి. ఈ రకంగా ఉంటుంది అన్నమాట పత్రికల పనితీరు. ఇక చూడ్రి ఈడ కూడా పబ్స్, హోటల్స్ పైన పూర్తి నిఘా, డ్రగ్స్, మద్య పదార్థాల పైన స్పెషల్ నజర్. ఇక మీరు అమ్ముతందుకే ఇవన్నీ పెట్టి రాత్రి 12 గంటల దాకా అనుమతి ఇచ్చి ఇప్పుడు ఫోకస్ పెడుతున్నాము, ఫోకస్ అవుట్ పెడుతున్నాము, ఇన్ను పెడుతున్నాము. ఎందుకే ఈ చెక్ పోస్టులు కథ? బంద్ చేయరు అదురి ఏమవుతుంది? ఇవాళ ఒక్కరోజు బంద్ చేయరి, మద్యం షాపులు అన్నీ బంద్ చేయరి,
వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, నిమ్మలంగా ఇంట్లో కూర్చొని పెళ్ళం పిల్లలతో నిమ్మలంగా ఉంటారు. మద్యం షాపులు 31st రోజు బంద్ పెడితే ఏమవుతుంది ప్రభుత్వానికి? ఎందుకు ఓపెన్ చేసి పెట్టాలి? ఒకవేళ ఓపెన్ చేసి పెట్టినావు స్పెషల్ పర్మిషన్లు ఎందుకు ఇవ్వాలి? ఈ తాగిన వాళ్ళ క్యాబులేంది, ఈ మెట్రో పెంచుడేంది అంటే ఏంటి? దీని ఉద్దేశం ఏంటిది? మీరు తాగండి, ఊగండి, మా ప్రభుత్వం ఖజానా నింపండి. మేమేం చేస్తాం? మేము వాటాలు పంచుకొని మా మంత్రుల్లో మేము అందరం పంచుకుంటాం, మళ్ళీ ఖజానాలో పైసలు లేవని చెప్పేసి సంక్షేమ పథకాలన్నీ ఎగ్గొడతాం. ఇదే కదా మీరు చెప్పే కార్యక్రమం. సిగ్గుండాలే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తేందుకు.